ఆంజనేయుణ్ణి బ్రహ్మచారి అని అంటారు కదా, అటువంటి హనుమంతునికి వివాహమైంది. అలాగే ఒక బిడ్డ కూడా ఉన్నాడు అని మీకు తెలుసా? ఆంజనేయునికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది? సువత్సల హనుమంతునికి ఏమవుతుంది? హనుమంతుడు చిన్నప్పుడే చనిపోయాడు అని మీకు తెలుసా? హనుమంతునికి ఏ దేవుడు ఎటువంటి శక్తిని ఇచ్చాడు? ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్నప్పుడు ఆంజనేయుడు తిని నిద్రపోతూ ఉండగా ఆంజనేయుని అమ్మ అంజనాదేవి తినడానికి మామిడి పండ్లు తీసుకురావడానికి బయటికి వెళ్తుంది. అంతలో ఆంజనేయుడు నిద్రలేచి ఆకలితో ఎంత వెతికినా తినడానికి ఏమీ కనిపించదు. అలా వెతుక్కుంటూ బయటికి వచ్చి చూడగా ఆకాశంలో మెరుస్తూ నిగనిగలాడే ఒక పండు కనిపిస్తోంది. అబ్బా, ఈ పండు చూడటానికి ఎంత బాగుంటే ఇక దీన్ని కొరికి తింటే ఆహా ఓహో ఆ రుచి నాకు కావాలి అని గాలిలో ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆంజనేయుడు ఎంత దగ్గరకు వెళుతున్నా కూడా ఆ పండు ఇంకా దూరంగా వెళుతున్నట్లుగా ఉంటుంది. నువ్వు ఎంత దూరమైనా పో, నేను మాత్రం ఈరోజు నిన్ను వదలను, నిన్ను తినాల్సిందే అని ఇంకా వేగంగా వెళ్తాడు. ఆంజనేయుడు నిగనిగలాడే సూర్యుని చూసి మామిడి పండు అనుకొని తినడానికి వెళ్తాడు. అలా వేగంగా ఆంజనేయుడు భూలోకానికి కూడా దాటి వెళుతూనే ఉంటాడు. ఆ రోజే సూర్యగ్రహణం. అదే సమయంలో సూర్యుని పట్టుకోవడానికి రాహువు కూడా వేగంగా సూర్యుని దగ్గరకు వెళ్తుంటాడు. కానీ రాహువు కన్నా వేగంగా విల్లు నుంచి వచ్చే బాణంలాగా వేగంగా వెళ్తున్న ఆంజనేయుడు చూసి రాహువు ఆశ్చర్యపోతాడు. దానితో రాహువు ఇంద్రుణ్ణి ప్రార్థించి విషయం మొత్తం చెప్పగా అప్పుడు ఇంద్రుడు కోపంతో అక్కడికి వస్తాడు. ఆంజనేయుడు సూర్యుణ్ణి నోరు తెరిచి మింగబోతూ ఉండగా ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతునిపై విసురుతాడు. ఆ వజ్రాయుధం హనుమంతునికి తగిలి స్పృహ తప్పి అక్కడ నుంచి భూలోకంలో ఉన్న కొండ మీద పడిపోతాడు. ఆ దెబ్బకి హనుమంతుడు చనిపోయాడు అని కొంతమంది చెప్పుకుంటారు. తన కొడుకు మరణాన్ని చూసి బాధతో వాయుదేవుడు నా కొడుకు పీల్చలేని ఈ గాలి ఎందుకు అని భూమి మీద గాలి లేకుండా చేస్తాడు. దానితో భూలోకం మీద ఉన్న ప్రాణులందరూ గాలి లేక చనిపోతూ ఉండగా దేవతలందరూ అక్కడికి వచ్చి వాయుదేవుణ్ణి ప్రార్థిస్తారు. కానీ వాయుదేవుడు బాధతో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన శక్తిని ఉపయోగించి ఆంజనేయుణ్ణి మళ్లీ తిరిగి బ్రతికిస్తాడు. అది చూసి వాయుదేవుడు సంతోషించి మళ్లీ గాలి వచ్చేలా చేసి చనిపోయిన ప్రాణులందరినీ బ్రతికిస్తాడు. అదే సమయంలో బ్రహ్మదేవుడు దేవతలందరినీ హనుమంతునికి వరాలు ఇమ్మని చెప్పగా మొదటిగా ఇంద్రుడు, నా వజ్రాయుధం వల్లే నువ్వు మరణించావు కాబట్టి ఇప్పటి నుంచి నీ శరీరం వజ్రాయుధం కన్నా గట్టిగా ఉంటుంది. అలాగే నువ్వు ఎప్పుడు మరణించాలి అనుకుంటే అప్పుడే మరణిస్తావు. నిన్ను ఇక నుండి అందరూ హనుమాన్ అని పిలుస్తారు అని వరం ఇస్తాడు. సూర్యదేవుడైతే నీకు అన్ని జ్ఞానాలు దగ్గరుండి నేను నీకు నేర్పిస్తాను అని వరం ఇస్తాడు. వరుణదేవుడు నీటి వల్ల నీకు ఎప్పటికీ చావు ఉండదు అని వరం ఇస్తాడు. అలాగే యముడు నా యమపాసం వల్ల నీకు ఎప్పటికీ మృత్యువు రాదు, నువ్వు అమరుడివి అని వరం ఇస్తాడు. బ్రహ్మదేవుడు శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చగల శక్తిని హనుమంతునికి వరంగా ఇస్తాడు. నా అగ్ని నీ శరీరాన్ని జ్వలించదు అని అగ్నిదేవుడు వరాన్ని ఇస్తాడు. అలాగే విశ్వకర్మ నా చేతులతో చేసిన ఏ ఆయుధం కూడా నిన్ను హతమార్చలేదు అని వరం ఇస్తాడు. కుబేరుడు, ఇదిగో నా గద, ఈ గదతో నువ్వు చంపాలి అనుకున్న వారిని సునాయాసంగా నువ్వు అనుకున్నప్పుడు చంపగలుగు అని వరం ఇస్తాడు. శివుడు, నా త్రిశూలం అలాగే నా అస్త్రాలు నిన్ను ఏమీ చేయలేవు అని వరం ఇస్తాడు. అలా హనుమంతుడు ఇంతమంది దేవుళ్ల దగ్గర చిన్నతనంలోనే వరాలు పొందుతాడు. అక్కడి నుండి అంజనాదేవి దగ్గర వాయుదేవుడు హనుమంతుడిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇన్ని వరాలు ఉన్నా కూడా హనుమంతుడు చిన్నపిల్లవాడు కదా, ఆయన కోతి లక్షణాలతో విపరీతమైన అల్లరి చేసేవాడు. పెద్ద పెద్ద ఏనుగుల తొండాలను పట్టుకొని వాటిని గిరగిరా తిప్పి గాలిలోకి విసిరేసి గాలిలోకి ఎగిరి ఏనుగులను పట్టుకొని మళ్లీ కింద పెట్టేసేవాడు. మామిడి తోటలను ధ్వంసం చేసి పండ్లను తినేసేవాడు. కొండలను పగలగొట్టి బంతుల్లాగా ఆడుకునేవాడు. తపస్సు చేస్తున్న మునుల వస్త్రాలను చించి కమండలాలను పగలగొట్టడం, చిన్న చిన్న రాళ్లను వాళ్ల మీదకు విసరటం, ఇలాంటి ఎన్నో అల్లరి పనులన్నీ చేసేవాడు. ఇలా రోజు రోజుకి హనుమాన్ అల్లరి చేస్తూ ఉండటంతో విసిగిపోయిన మాతంగముని హనుమాన్ని కోపంతో చూసి చేతిలోకి నీళ్లు తీసుకొని, ఇక నుండి నీకున్న శక్తులన్నీ నువ్వు మరిచిపోతావు, ఎవరైనా నీకున్న శక్తులు గుర్తు చేస్తే తప్ప నీకు శక్తులు గుర్తుకు రావు, ఒక సాధారణమైన వానరుడిలాగా బ్రతుకుతావు అని శపిస్తాడు.
అప్పుడు ఆంజనేయుడు అమ్మ అంజనాదేవి హనుమాన్ని సూర్యదేవుని దగ్గర విద్య నేర్చుకోవడానికి పంపిస్తోంది. అలా అప్పట్నుంచి హనుమాన్ సూర్యదేవుడి దగ్గర చాలా సంవత్సరాలు విద్య నేర్చుకుంటాడు. కానీ ఒక్క విద్య మాత్రం నేర్చుకోలేకపోతాడు. అప్పుడు సూర్యదేవుడు హనుమంతుని దగ్గరకు వచ్చి, హనుమాన్, ఈ విద్య కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే నేర్చుకోగలరు. అందుకే నువ్వు నా కూతురు అయిన సువత్సల్ని వివాహం చేసుకోమని అడుగుతాడు. అప్పుడు హనుమాన్ ఇలా అంటాడు, గురువా, నేను బ్రహ్మచారిలా ఈ జీవితాన్ని గడపాలి అనుకుంటున్నాను. నా బ్రహ్మచర్యానికి భంగం కలిగించకండి అని అనగా, అప్పుడు సూర్యదేవుడు సరే అని సువత్సలనిచ్చి వివాహం చేస్తాడు. కాని వీళ్ళు ఎప్పుడూ శృంగారంలో పాల్గొనలేదు. సువత్సల ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉండేది. అప్పుడు హనుమాన్ చివరిగా ఆ విద్యని కూడా సూర్యదేవుడి దగ్గర నుంచి నేర్చేసుకుంటాడు. అలా విద్యలన్నీ నేర్చుకున్న హనుమంతుడు గురుదక్షిణ కింద ఏమి కావాలి గురువా అని అడగగా, సూర్యదేవుడు నా కుమారుడైన సుగ్రీవుడికి మంత్రిలా ఉంటూ అతన్ని కాపాడు హనుమా, ఆ తరువాత నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని కోరతాడు. ఆ తరువాత హనుమంతుడు వాలి మరియు సుగ్రీవుడితో కలిసి ఉండేవాడు. వాలి సుగ్రీవుడి మధ్య జరిగిన యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపోయి అడవిలో పారిపోయి దాక్కుంటాడు. హనుమంతుడు సునాయాసంగా వాలిని ఓడించి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇప్పించగలడు. కానీ హనుమంతుడికి ఉన్న శక్తుల గురించి ఆయనకి తెలియదు కదా. అమ్మో, సుగ్రీవుడే ఓడిపోయాడు అంటే నన్ను ఇక ఈ వాలి ఎలా కొడతాడో అని సుగ్రీవుడితో పాటు హనుమంతుడు కూడా పారిపోతాడు. అదే సమయంలో సీతను వెతుక్కుంటూ రాముడు మరియు లక్ష్మణుడు సుగ్రీవుడి సాయం కోసం వెతుకుతూ ఉండగా, అప్పుడు సుగ్రీవుడు ఇలా అనుకుంటాడు, రాముడు లక్ష్మణుడు ఇద్దరు నా కోసం వెతుకుతున్నారు అంటే నా అన్న వాలి నన్ను చంపటానికి మనుషులను పంపించి ఉంటాడు అనుకుని భయపడి, హనుమా, నీవు వాళ్లతో మాట్లాడి ఇక్కడి నుంచి పంపించేయి అని హనుమంతుడిని పంపగా, కానీ హనుమంతుడు రాముణ్ణి చూడగానే కళ్ళ నుండి నీళ్లు తిరిగిపోతాయి. ఏడుస్తూ హత్తుకుంటాడు. హనుమంతుడు రాముణ్ణి మొదటిసారి చూసినప్పటికీ ఎన్నో జన్మజన్మల అనుబంధంలాగా హనుమంతుడికి అనిపిస్తోంది. రాముడికి కూడా అచ్చం అలాగే అనిపిస్తోంది. ఆ తరువాత హనుమంతుడి విషయం తెలుసుకొని సుగ్రీవుని దగ్గరకు పిలుచుకుని వెళ్తాడు. అలా హనుమంతుడు సుగ్రీవుడు వానర సైన్యం రాముడికి సాయం చేయడానికి అంగీకరిస్తారు. చివరికి సీతాదేవి లంకలో ఉన్నట్లుగా రాముడికి తెలుస్తోంది. ఎవరినైనా సీతాదేవి దగ్గరికి పంపి నేను వస్తున్నాను అని సందేశం ఇవ్వటానికి పంపాలి అని అనుకుంటూ ఉండగా, జాంబవంతుడు హనుమంతుణ్ణి పంపిద్దాం అని అంటాడు. హనుమంతుడు ఆశ్చర్యపోయి, నేను మీరనుకున్నంత బలవంతుణ్ణి కాను, నేను ఒక సాధారణమైన వానరుణ్ణి. అంతే స్వామి, అమ్మో, నా వల్ల అవుతుందో లేదో, నేను అక్కడికి వెళ్ళగానే రావణ సైన్యం నన్ను చంపేస్తోంది అని అనగా, జాంబవంతుడు నవ్వుతూ, హనుమా, నీకున్న శక్తుల గురించి నీకు తెలియదు, నేను చెప్తాను విను అని హనుమంతుడికి ఉన్న శక్తులు మొత్తం గుర్తు చేస్తాడు. అప్పుడు హనుమంతుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెద్దదిగా చేసి ఆకాశంలోకి ఎగిరి లంకకు వెళ్తాడు. లంకలో సీతాదేవిని వెతికి రాముడు ఉంగరాన్ని ఇస్తాడు. కానీ అక్కడ రావణాసురుడితో జరిగిన గొడవలో రావణాసురుడు హనుమాన్ తోకకి నిప్పంటిస్తాడు. హనుమాన్ నవ్వుతూ లంక మొత్తం కాల్చి బూడిద చేసేస్తాడు. అందుకే హనుమంతుణ్ణి చూసి రావయ్యా అంటే కాల్చి వచ్చాడు అని అంటారు. ఆ లంక దహనమైన తరువాత తన ఒంటి నుంచి వచ్చే వేడిని అలాగే తోకకి ఉన్న అగ్నిని చల్లార్చుకోవటం కోసం హనుమంతుడు సముద్రంలోకి మునుగుతాడు. అలా మునిగినప్పుడు ఆయన శరీరం నుంచి వచ్చిన చెమట చుక్కను అక్కడే ఉన్న ఒక చాప మింగుతోంది. దానితో ఆ చాపకు మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు. అలా హనుమంతుడికి పెళ్ళయ్యి ఒక కుమారుడు కూడా జన్మించాడు. మీరు ఎంతమందికి తెలుసో మాకు కామెంట్ చేయండి. ఇలా మీకు తెలియని విషయాలు మీకోసం కష్టపడి చేస్తున్నాం. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి.